నాన్ రెసిడెంట్ ఇండియన్ ఎన్ఆర్ఐ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ని ఎప్పుడు మస్ట్గా ఫైల్ చేయాలి? ఎన్ఆర్ఐ ఇండియా నుంచి రిసీవ్ చేసుకునే ఇన్కమ్ 2.5 lakh కన్నా ఎక్కువ ఉంటే హీ మస్ట్ ఫైల్ ఐటీఆర్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక కెనడా ఎన్ఆర్ఐ టోటల్ ఇన్కమ్ 10 lakhs రూపీస్ అనుకుంటే అందులో 3 lakhs ఇండియా నుంచి రిసీవ్ అవుతోంది, బ్యాలెన్స్ 7 lakhs కెనడా నుంచి రిసీవ్ అవుతోంది. సో హిజ్ ఇన్కమ్ ఫ్రమ్ ఇండియా మోర్ దాన్ 2.5 lakh కాబట్టి హీ మస్ట్ ఫైల్ ఐటీఆర్ ఇన్ ఇండియా. ఎగ్జాంపుల్ 2, అదే కెనడా ఎన్ఆర్ఐ టోటల్ ఇన్కమ్ 10 lakhs అయితే అందులో ఓన్లీ 1 lakh ఇండియా నుంచి రిసీవ్ అవుతోంది, బ్యాలెన్స్ 9 lakhs కెనడా నుంచి రిసీవ్ అవుతోంది. సో ఇక్కడ హీ ఈజ్ నాట్ రిక్వైర్డ్ టు ఫైల్ ఐటీఆర్ ఇన్ ఇండియా. ఇన్కమ్ 2.5 lakh బిలో ఉన్నా కూడా ఈ 4 సిచ్యువేషన్స్లో ఐటీఆర్ అనేది మస్ట్గా ఫైల్ చేయాలి. ఫస్ట్ వన్, ఎనీ ఇండియన్ బ్యాంక్లో ఫిక్స్డ్ డిపాజిట్ తీసుకుని ఉంటే ఆ ఎఫ్డి ఇంట్రెస్ట్ మీద టీడీఎస్ డిడక్ట్ అవుతుంది. సో ఆ టీడీఎస్ రిఫండ్ రావాలంటే ఐటీఆర్ అనేది మస్ట్గా ఫైల్ చేయాలి. సెకండ్ వన్, ఇండియన్ షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసి ఉండి లాసెస్ కనుక వచ్చి ఉంటే దాన్ని క్యారీ ఫార్వర్డ్ అండ్ సెట్ ఆఫ్ చేసుకోవడానికి కూడా ఐటీఆర్ అనేది మస్ట్గా ఫైల్ చేయాలి. థర్డ్ వన్, ఇండియన్ ప్రాపర్టీని సేల్ చేసినప్పుడు కూడా ఐటీఆర్ అనేది ఫైల్ చేయాలి. ఫోర్త్ వన్, ఇండియన్ ప్రాపర్టీని రెంట్కి ఇచ్చినప్పుడు టెనెంట్ అనేవాళ్ళు టీడీఎస్ డిడక్ట్ చేసి బ్యాలెన్స్ పేమెంట్ ఎన్ఆర్ఐకి పే చేస్తారు. సో ఆ టీడీఎస్ డిడక్ట్ అయిన అమౌంట్ కూడా ఐటీఆర్ ఫైల్ చేస్తేనే మనకి రిఫండ్ అవుతుంది. ఎన్ఆర్ఐ ట్యాక్సిబిలిటీ. ఫస్ట్ వన్, ఎన్ఆర్ఐ ఎర్న్డ్ ఆర్ అక్రూడ్ ఇన్ ఇండియా అయితే మాత్రమే ఇండియాలో ట్యాక్సిబుల్ అవుతుంది. సెకండ్ వన్, ఫారిన్ ఇన్కమ్ ఈజ్ నాట్ ట్యాక్సిబుల్ ఇన్ ఇండియా. థర్డ్ వన్, ఎన్ఆర్ఈ అండ్ ఎస్సీఎన్ఆర్ అకౌంట్స్ మీద వచ్చే ఇంట్రెస్ట్ ట్యాక్స్ ఫ్రీ ఇన్ ఇండియా. ఫోర్త్ వన్, ఎన్ఆర్ఓ అకౌంట్ మీద వచ్చే ఇంట్రెస్ట్ ఫుల్లీ ట్యాక్సిబుల్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ ఎన్ఆర్ఐ. ఐటీఆర్ ఫామ్ అప్లికబిలిటీ. ఎన్ఆర్ఐస్ ఐటీఆర్ 2 ఆర్ ఐటీఆర్ 3 ఫైల్ చేయాల్సి ఉంటుంది. ఐటీఆర్ 3 వచ్చేసి ఇంట్రాడే ట్రేడింగ్ ఉన్న, ఎఫ్ఎన్ఓ ట్రేడింగ్ ఉన్న, ఏదైనా బిజినెస్ కానీ ప్రొఫెషన్ కానీ ఇండియాలో సెటప్ అయినప్పుడు ఐటీఆర్ 3 ఫైల్ చేయాలి. మిగతా అన్ని కేసెస్లోనూ ఐటీఆర్ 2 ఫైల్ చేయాల్సి ఉంటుంది.